AI to మ్యాన్ బిజినెస్ ఓ పిచ్ మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది. అందరూ వందల మంది నెట్వర్క్ లో జాయిన్ అయి ఉంటారు, బట్ దే వోంట్ గెట్ వెరీ గుడ్ సక్సెస్. రైట్? వై? ప్యాషనేట్ గా చేయాలి, వెరీ ప్యాషనేట్ గా. మీరు ఎవరైతే ప్యాషనేట్ గా చేస్తారో వారికి మాత్రమే మంచి సక్సెస్ అనేది వస్తుంది. దయచేసి ఇది మీరు గమనించండి. సో ఐ టెల్ యూ వన్ థింగ్, ఇన్ ద వరల్డ్ హూ ఆర్ మ్యాడ్, ఎవరైతే పిచ్చోళ్ళలాగా పనిచేశారో వాళ్ళు ప్రపంచం గుర్తించుకునేటట్టుగా బ్రతికారు. ఉదాహరణకి ఐన్స్టీన్ తీసుకున్నాం. కెన్ ఎనీబడి ట్రై ఫర్ ద 10,000 టైమ్స్? తన బల్బు కనిపెట్టడానికి తను తీసుకున్నటువంటి చొరవ 10,000 సార్లు డిడ్ంట్ లివ్ దట్. తన సర్వస్వం, తను సంపాదించినటువంటి ఆస్తులు అన్ని పోగొట్టుకున్నా తను వదిలిపెట్టలేదు. దట్ ఈస్ ద రీజన్ టుడే ఎంటైర్ వరల్డ్ జనరేషన్స్ టుగెదర్, ఇప్పుడు మనం కావచ్చు, మన తర్వాత 10 తరాలు వచ్చిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ బతికే ఉంటాడు బికాస్ ఆఫ్ హిస్ పర్సిస్టెన్స్. ఎందుకంటే తను పిచ్చోడ్లాగా పనిచేశాడు. తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, తను ఏదైతే సాధించాలనుకున్నాడో దానికోసం ఆయన అలా నమ్మాడు. ఒక పిచ్చోడ్లాగా పనిచేయడం వల్ల అతను సక్సెస్. సేమ్ ఇది కూడా అంతే అండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద మ్యాడ్ మ్యాన్స్ బిజినెస్. ఎవడైతే పిచ్చోడ్లాగా పనిచేస్తాడో మనస వాచ కర్మన వారికి మాత్రమే సక్సెస్ వస్తుంది. ఆ ఏదేదో ఒక రోజు పని చేయకుండా ఉన్న వాళ్ళకి రాదు. అండ్ వన్ మోర్ థింగ్, మన వాళ్ళందరూ కూడా వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ ద పేషెంట్స్. అందరం ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ప్రతి లీడరు పేషెంట్లు ఎత్తుకునే పనిలో ఉన్నారు. నేను అనట్లేదు. హాఫ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు గో ఫర్ ద రిక్రూట్మెంట్. సో రిక్రూట్మెంట్ మీద దృష్టి పెట్టకుండా ఎవ్రీ డే వీఆర్ లుకింగ్ ఫర్ ద పేషెంట్స్. సో పేషెంట్స్లో ఏజెంట్లుగా కన్వర్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఇఫ్ వన్ పర్సన్ కమ్స్ అండ్ యూజ్ ద ప్రోడక్ట్, తను ప్రోడక్ట్ యూజ్ చేశాడు, ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత బాగుంది అంటాడు, తను మానేస్తాడు అంతే. తను ఒకరికో ఇద్దరికో 10 మందికో చెప్పి వదిలేస్తాడు. అంటే దెర్ ఈజ్ నో పర్పస్ ఫర్ ద పేషెంట్. పేషెంట్కి తన ఆరోగ్యం బాగా కావాలనే పర్పస్తో వచ్చాడు, బాగు చేసుకున్నాడు, తన అంతటితో ఆగిపోతాడు. వేరాజ్ మీరు కానీ రిక్రూట్ చేయడం ద్వారా మీరు కానీ లీడర్స్ని తెచ్చుకోగలిగితే, you cannot imagine, my dear friends, you are going to become a crorepati. You know, 2x2 matrix లో వెళ్తేనే రూపాయలు వస్తాయి తెలుసా? You just imagine and you strongly believe in me. నేను చెప్పేదాన్ని శ్రద్ధగా నమ్మండి. అంటే నేను చెప్పేది కాదు, నేను చెప్పే సిస్టమ్ను చూడండి ఒకసారి. If you take 2 people డైలీ, నేనేమంటానంటే మన 4 లైన్స్ కూడా ఉన్నాయి, అది కూడా వద్దు. జస్ట్ సింగిల్ ఐడి మీకు ఉంది, జస్ట్ రిక్రూట్ 2 people. ఒకసారి పెన్ పేపర్ తీసుకోండి, యు రైట్. మీరు 2 వ్యక్తుల్ని జాయిన్ చేయండి. ఆస్క్ దెమ్ టు డూప్లికేట్. ఏం చేయాలి? మీరు జాయిన్ అవ్వాలి, మీరిద్దరిని జాయిన్ చేయాలి. మీరు జాయిన్ అయ్యి మీతో పాటు ఒక 2 వ్యక్తుల్ని జాయిన్ చేయండి. ఆ 2 కూడా వాళ్ళిద్దరిని జాయిన్ చేయమని చెప్పండి. మొదటి లెవెల్లో 2 వచ్చారు, రాసుకోండి 1-2. రెండో లెవెల్లో 4 అయ్యారు. మూడో లెవెల్లో ఎంత అవుతుంది? 4వ లెవెల్లో 16 మంది. 5వ 5th జనరేషన్కి వచ్చే కొద్ది 32.
64. నెక్స్ట్ ఏంది 128. ఆ తర్వాత మనకు 7th లెవెల్కి వచ్చే కొద్ది 256. 8th లెవెల్కి వచ్చేసే 256. 9th వచ్చే కొద్ది అదేవిధంగా 10th లెవెల్కి వచ్చేసి 1024. అదేవిధంగా చూడండి 11th వచ్చేసరికి 2048. 12th మంత్కి వచ్చే కొద్దిగా అంటే 12వ నెల, సరిగ్గా 12వ నెలకు వచ్చేసరికి 4096. ఇప్పుడు టోటల్ ఎంత అయింది చెప్పండి? 12వ నెల మీ టీమ్ సైజు 4096. మీ టోటల్ ఎంతో తెలుసా? లాస్ట్ దానికి డబల్ చేయండి, అంటే దాదాపుగా 8200 దగ్గర అవుతుంది. రైట్? 8 మంది తక్కువ, 8200 మంది మీ యొక్క టీమ్ సైజ్. యు ఇమాజిన్, మీకు ఈ 4096 ఇంటూ 500 వేయండి, ఎందుకంటే డబుల్ అవుతుంది కాబట్టి 3వ నెలకు వచ్చేసరికి. అంటే టోటల్గా కలిపి 8000 మీ యొక్క 12 నెలల్లో. కేవలం ఇఫ్ యూ ఆస్క్ 2 people టు బ్రింగ్ దిస్ బిజినెస్, నేను అడుగుతున్నా, మీరు పెట్టిందంతా 12,960 రూపాయలు పెట్టుబడి పెట్టారు. మీకు వచ్చిందంత టోటల్గా మీ టీమ్ సైజ్ ఎంత అయింది అంటే 8,192 మంది అయింది. 8,192 మంది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 yearలో 2 డూప్లికేట్ చేసుకుంటా వెళ్తే మీరు పెట్టిన పెట్టుబడి కేవలం 12,960. మీకు వచ్చిన ఇన్కమ్ 4,000 జతలు ఇంటూ 500 వేస్తే టోటల్ ఎంతైంది? యు ఇమాజిన్, 20 lakhs వచ్చినాయి. జస్ట్ యు డిడ్ 2 people, ఇద్దరిని డూప్లికేట్ ఉంటా వెళ్తే 12th జనరేషన్ అంటే 12వ నెలకే 20 లక్షలు మీ దగ్గర వచ్చి పడ్డాయి. ఈ పని ఎవరు చేయట్లేదు. ఓన్లీ ఎంతసేపు చూడు పేషెంట్లని వెళ్తాం. నాట్ కరెక్ట్. యు ఎక్స్ప్లెయిన్ ద కెరియర్. సో నేను అంటున్నది ఓన్లీ ఏం సార్ 2x2 మ్యాట్రిక్స్లో, అది మీరు 4x4 పోతే యువర్ ఇన్కమ్ విల్ బి డబల్డ్, 40 lakhs వస్తాయి. సో విత్ ఇన్ 1 year 40 lakhs సింపుల్. నువ్వు ఒకరిని తేవాలి, కింద వాడిని ఇంకొక ఇద్దరిని, వాళ్ళు కూడా ఇద్దరిని డూప్లికేట్ చేసుకుంటా వెళ్తే చాలు. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ కరోడ్పతి. ఇది ఫస్ట్ ఇయర్ లెక్క. సెకండ్ ఇయర్కి నెల మీరు డబల్ అయి కూర్చుంటారు. 8,000 మందిని ఏమవుతుంది? 13వ నెలలో డబల్ అయి వస్తుంది. ఇలా మీరు చూసుకుంటా వెళ్తే యు ఇమాజిన్ 24th మంత్ మీ ఇన్కమ్ ఎంతో లెక్క. దట్స్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. అది వదిలిపెట్టి వేర్ వీఆర్ సర్చింగ్ ఫర్ ద పేషెన్స్. సో పేషెన్స్ విషయంలో మనం వెళ్ళడం అనేది కరెక్ట్ విషయం కాదు. యు ఆల్వేస్ గో ఫర్ ద రిక్రూట్మెంట్. సో రిక్రూట్మెంట్ ఈస్ ద కీ ఫర్ ద సక్సెస్. ఈ మనం మర్చిపోయి మనం వెళ్తాం. ఐ నెవర్ గో ఫర్ ద పేషెన్స్. సో ఎప్పుడు కూడా మనము పేషెంట్ల వెనకాల వెంబడ వెళ్ళకూడదు. వెళ్తే ఈ పేషెంట్స్కి డాక్టర్స్ ఉన్నారు. వీఆర్ ఇన్ ద ప్రివెంటివ్ కేర్లో ఉన్నాం మనం. సో మనం హాఫ్ డే మీ ఖర్చుల కోసం మీరు చేసిన మిగిలిన హాఫ్ డే రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. సో టెల్ ది యువర్ డౌన్ లైన్స్, అరే నేను ఒక ఇస్తా ఉన్నాను అని మీరు చెప్పండి. బాబు నేను నీకు ఒక రాయి రోజు, ఇప్పుడు ఈ నెలలో 12,960 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశారు. కీప్లో ట్రంక్ పెట్లో వేసి వదిలిపెట్టండి. 1 year తర్వాత దాన్ని తీసుకొని చూడండి, ఇట్ విల్ బికమ్ ఎ డైమండ్ అని చెప్పండి. 2 డూప్లికేషన్ తీసినా 20 lakhsకి అయింది. మంత్లీ 1.5 lakhs యూ కెన్ ఎర్న్ ఇట్. 4 మల్టిప్లై చేస్తే 40 lakhsకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంత? యూ కెనాట్ ఇమాజిన్ దిస్.
ఎక్కడ ప్రాబ్లం వస్తూ ఉందంటే మనలో ద వే యూ డిడ్ ఇస్ ద రాంగ్ థింగ్. సో రిక్రూట్మెంట్ ఆపేసి ఎంతసేపు మనం వెళ్తున్నాం, వీఆర్ లుకింగ్ ఫర్ ద అక్కడ డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారా, షుగర్ పేషెంట్లు ఉన్నారా అని వెతుక్కుంటా కూర్చుంటాం. ఈ పేషెంట్లు వెతుక్కునే వాళ్ళు ఎప్పటికీ 1,00,000 2,00,000లో మిగిలిపోతారు. దోస్ హూ సర్చ్ ఫర్ ద లీడర్స్ని తీసుకోవాలి. యు టాక్ విత్ ద పీపుల్ దోస్ హూ ఆర్ యంగ్స్టర్స్కి కెరీర్ చెప్పండి. యు గో అండ్ టెల్ ద ఫర్ దెమ్ అబౌట్ ద కెరియర్. మీరు రోజు ఇద్దరిని రిక్రూట్ చేసుకుంటూ వెళ్తే మీరు ఇద్దరిని చేయాలి, వాళ్ళకి ఇద్దరిని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. 3 yearsలో మీ లెక్కలు యూ కెనాట్ ఇమాజిన్. క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మీ డబ్బులు కట్టలు ఎంత వస్తుందని లెక్క పెట్టడానికి మిషన్స్ కావాలి. యూ నీడ్ టు హ్యావ్ మిషన్స్ టు కౌంట్ ద మనీ. దట్ ఈస్ ద రీజన్ ఐ ఆస్క్డ్ యూ. సి, పేషెంట్ డజంట్ హ్యావ్ ఎనీ పర్పస్. వాళ్ళ పర్పస్ ఏంటి? హెల్త్ బాగు చేసుకోవడం వాడి పర్పస్. సో రిక్రూట్మెంట్ ఈజ్ ద కీ మై డియర్ ఫ్రెండ్. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, సాధించాలి అంటే what all you need to do? You need to recruit 2 people. So please note down all the people, the power of duplication. The power of duplication ఏంది? ఒక లెవెల్లో 2, రెండో లెవెల్లో 4, తర్వాత 8, 16, 32, 64, 8, 256, 512, 512 అండ్ 1024, తర్వాత ఏంది 2048, 4096. ఇలా 12 monthsలో అవుతుంది. టోటల్ మీ ఫిగర్ ఎంత అవుతున్నప్పుడు 8,192 మంది మీ టీమ్ సైజ్ అవుతుంది. 2 డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే ఇమాజిన్. ఈ పని మనం ఎవరు చేయట్లేదు. కేవలం అంటే మనం అలా చేస్తే ఈ పాటికి మన టీమ్ సైజులు పెరిగేవి. నాట్ ఓన్లీ యూ, ఈవెన్ మీ టూ మేడ్ ఎ మిస్టేక్. మనం ఎంతసేపు పేషెంట్ బేస్డ్గా వెళ్ళిపోతాం. దాన్ని కొంచెం షిఫ్ట్ చేసుకుందాం. వి విల్ ఆల్రెడీ నేను సగం టైం దీన్ని పెట్టమన్నా. కొంచెం ఎక్కువగా దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి వి మస్ట్ గో అహెడ్, రైట్? యు బిల్డ్ ద కెరియర్. ఒక యువకుడికి రాబోయే 12,960 రూపాయలు నువ్వు పెట్టుబడి నువ్వు దిగితే, వాడుకుంటే నువ్వు వాడుకుంటే నీ హెల్త్, లేదా ఇంకొకటికి ఇచ్చినా ఇచ్చేయి. బట్ యూ విల్ హ్యావ్ ఎ 20 lakhs. సింప్లీ యూ ఎక్స్ప్లెయిన్ 2 into 2 మ్యాట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. డెఫినెట్లీ హీ విల్ గెట్ ఇన్స్పైర్డ్. ఎందుకంటే నువ్వు ఒక ఇద్దరిని తేలేవా, వాళ్ళు ఒక ఇద్దరిని తేలేరా, ఎక్కువ మంది కూడా అక్కర్లే. ఇలా డూప్లికేషన్కి మనం సపోర్ట్ చేసుకుంటా వెళ్తే చాలు. 12 డెప్త్లు సపోర్ట్ చేస్తే మనం ఇంత సంపాదిస్తాము. 12,960కి 20 లక్షలు కానీ కెరీర్ని మీరు చూపించగలిగితే పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్. పీపుల్ విల్ కమ్ ఇన్ టు అవర్ బిజినెస్. దట్స్ వేర్ వీఆర్ ల్యాకింగ్. సో హియర్ ఆఫ్టర్ kindly do focus on recruiting instead of searching for the patients. సో సగం టైం దాన్ని పెట్టి సగం టైం దీనికి కేటాయించే ప్రయత్నం మీరు చేయండి. ఐ హోప్ ఏ వ్యక్తి అయినా సరే మీరు ఒక ఐలాండ్లోకి వెళ్ళి, ఒక కోల్డ్ కంట్రీలోకి వెళ్ళి ఐస్ క్రీమ్ అమ్మగలిగే స్థాయిలో మనం ఉండాలి. ఇక్కడ మనం ఏం చేయాలి? వి ద పీపుల్, మనం ఒక లీడర్గా అనేక మంది లీడర్లను మనం తయారు చేసుకోవాలి. ఆస్క్ యువర్ టీమ్ టు గో ఫర్ ఎంటైర్ పాన్ ఇండియా. సో మీరు ఎంతసేపు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాను అంటే ఏ రకంగా మీరు ముందుకు వెళ్తాం? వీ కెన్ గో అహెడ్. సో ఎక్కడెక్కడ మీ టీం ఉందో ఆ టీం అంతా కూడా ముందుకెళ్ళాలని చెప్పండి. సో దయచేసి మీ టీంని టు గో టు ద నెక్స్ట్ లెవెల్. ఏ స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మీరు అమ్మర్ గారు, ఇట్స్ నాట్ ఎ డౌట్ సెషన్ సార్, ప్లీజ్ అగైన్ అండ్ అగైన్ యు ఆర్ రైజింగ్ యువర్ హ్యాండ్. మీ అప్లైన్ ద్వారా మళ్ళీ కాల్ చేయండి సార్ ప్లీజ్.
రైట్. సో ఇట్స్ ఎ మ్యాడ్ మ్యాన్స్ బిజినెస్, నాట్ ద ఆర్డినరీ పీపుల్స్ బిజినెస్. ఎవడైతే పిచ్చి వాళ్ళలాగా పనిచేస్తాడో వాడు మాత్రమే నెట్వర్క్ మార్కెటింగ్లో పెద్ద సక్సెస్ని తీసుకుంటాడు. ప్రపంచం అంతా గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మర్చిపోయిన వాళ్ళందరూ కూడా జీనియస్, ఆల్ ద జీనియస్ మ్యాడ్లీ చాలా పిచ్చోళ్ళలాగా పనిచేశారు, అందుకనే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. సో మనం ఒక ప్యాషనేట్గా చేయాలి. ఆ ప్యాషనేట్ని ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు సార్. సో ఐ హోప్ ప్రతి ఒక్కళ్ళు కూడా కసితో, పట్టుదలతో ఇవాళ మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే యూ మస్ట్ సెల్ ద డ్రీమ్స్, యూ మస్ట్ ఆస్క్ యువర్ డౌన్ లైన్స్. Money is the biggest motivation for the all. Everybody needs the money, right? So మనం ఎంత హెల్త్ ఉందని చెప్పినా అల్టిమేట్గా ఎవ్రీబడి లుక్స్ ఫర్ ద మనీ. వితౌట్ మనీ వీ కెనాట్ రన్ అవర్ షో ఇన్ అవర్ లైఫ్. సో మన దైనందిన జీవితంలో ఏ పని జరగాలన్నా, ఏది ముందుకు తీసుకెళ్లాలన్నా మనకు కావాల్సింది డబ్బు. ఈరోజు అనుకోకుండా ఇక్కడ తొలిసారి ఒరిస్సాలో మనం అడుగు పెడుతున్నాం. సో పెద్ద పెద్ద లీడర్లని అట్రాక్ట్ చేయడానికి ఇట్ విల్ బి గుడ్ అని చెప్పి తాజ్ హోటల్ బుక్ చేశాం. ఒక వాటర్ హిమాలయన్ వాటర్ బాటిల్ 398 రూపీస్, ఒక కప్పు కాఫీ 300, రైట్? కప్ భోజనం అంటే అనుకున్నాను. సో వీ నీడ్ టు ఎన్హాన్స్, మన డబ్బులు సరిపోవరా బాబు అంతే. అంటే నిన్న ఒక్క రోజుకి 30,000 ఖర్చు వచ్చింది, వచ్చిన వాళ్ళు కాఫీలు టీలకి. అంటే ఇంకా ఐ నీడ్ టు ఎన్హాన్స్. అంటే మనం చూస్తున్న బిజినెస్కి మనం చేసేదానికి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అర్థమైంది నాకు. కాబట్టి మనం ఇంకా చాలా తక్కువ చేస్తామండి. వీ నీడ్ టు డూ అలాట్, వీ నీడ్ టు ఇంక్రీజ్ అవర్. ఫర్ దట్ డూ ఇట్ వెరీ మ్యాడ్లీ. సో పిచ్చోడి కన్నా ఎక్కువగా కష్టపడాలి మనం. 24 నిద్రపోయి లేచినాము అంటే మన ఫోకస్ అంతా రిక్రూట్మెంట్లో ఉండాలి. ఎవ్రీ డే వీ మస్ట్ బ్రింగ్ 1 person. ఇఫ్ యూ బ్రింగ్ 1 person ఇన్ టు అవర్ బిజినెస్, బిలీవ్ ఇన్ మై వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్, మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు ఒక్క వ్యక్తినే మీ బిజినెస్లోకి తెచ్చుకుంటే 360 times 360 రెట్లు మీరు పెరుగుతారు. ఇట్స్ ఎ బిగ్ చేంజ్ యూనో. ఒక రోజుకు ఒక్క వ్యక్తిని మన బిజినెస్లోకి తెచ్చుకుంటే మీరు ఎన్ని రెట్లు పెరిగినట్టు? 360 రెట్లు పెరిగినట్టు. నాకు గతంలో కూడా ఒక సెషన్ ఏమని, ఒక షిప్ అనేది కేవలం 1 degreeనే మూవ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఇస్ గోస్ ఇన్ 1 degree, 1 degreeని తన నావికుడు అలా తిప్పితే ఇట్ విల్ రీచ్ టు 360 degreesలో పోయి ఆగిపోతుంది అది. అంతేగాని హీ కెనాట్ టర్న్ ఆల్ ద 360 degrees అట్ ఏ టైం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా తను 1 degree చేంజ్ చేస్తే చాలు, అల్టిమేట్లీ ఇట్ విల్ రీచ్ టు 360 degrees దగ్గర పోయి ఆగిపోతుంది. కాబట్టి మనము మన గ్రోత్ని ఎలా ఉండాలంటే ఎవ్రీ డే మన గ్రోత్ మనం మనతోనే పోటీ పడి ముందుకెళ్ళాలి. సో వీఆర్ ఆల్ ల్యాకింగ్, వీఆర్ నాట్ రిక్రూటింగ్, ఆల్వేస్ వీఆర్ సర్చింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ 2,000 rupees. 2,000 కావాలని వెతుకుతాం. నాట్ కరెక్ట్. Maybe few days you may miss 2,000 rupees, but ultimately గోల్డ్ మైన్ మీకు రావాలి అంటే రిక్రూట్మెంట్ మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు మా సత్యనారాయణ డాక్టర్ గారు ఉన్నారు, వారు ఏం చేస్తారు, ప్రతిరోజు ఒక 2 సెట్లు అమ్మేస్తారు, 10,000 వచ్చేస్తారు. ఆయన అలా చేసుకుంటూ వెళ్తే 3 లక్షల్లోనే ఆగిపోతాడు ఒకనాటికి. అదే సత్యనారాయణ డాక్టర్ గారు. సత్యనారాయణ డాక్టర్ గారు ఏ విధంగా అయితే పనిచేస్తారో అట్లాంటి వాళ్ళని ఒక 10 మందిని ఏజెంట్లు చేశాడు అనుకోండి, దెన్ హిస్ ఇన్కమ్ వుడ్ బి అరౌండ్ 10 lakhsకి వెళ్ళిపోతుంది. సో వేర్ యూ వాంట్ టు బీ, మీరు ఎక్కడ ఉండాలనేది ఆలోచన చేయండి. రిక్రూట్మెంట్ చేద్దామా, రోజు అమ్ముకొని డబ్బు సంపాదిద్దాం. థింక్ వన్స్. సో బికమ్ ఏ బిజినెస్ మ్యాన్, నాట్ రిటైలర్ ఆర్ ఎ సెల్లర్. ఇనిషియల్గా చేయొద్దని నేను అనట్లేదు, చెయ్యండి, బట్ హాఫ్ టైం దానికి పెట్టి హాఫ్ టైం దీనికి పెట్టండి. అదర్వైజ్ యు ఆర్ ఆల్ గోయింగ్ టు లూజ్. సో దయచేసి మనం వేరెవర్ యు ఆర్,
మీరు ఎక్కడికి వెళ్ళినా మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే వీ నీడ్ ద కనెక్షన్స్. వితౌట్ కనెక్షన్స్ వీ కెనాట్ గెట్ ద పీపుల్ ఇన్ టు బిజినెస్ అని అనుకుంటాం. ఉదాహరణకి మీరు ఒక కలెక్టర్ గారు మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది VR4 బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ మలేషియా నుంచి వస్తుంది, దీన్ని వాడుకోవడం వల్ల మానవాళికి ఇట్లాంటి లాభాలు ఉన్నాయని మీరు కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కలెక్టర్ టైం దొరకదు, వారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వరు, మీరు ఆయనకి చెప్పలేరు. కానీ ఈజీ వే ఏంటో తెలుసా? యూ కెన్ క్యాచ్ ప్యూర్. ఒక ప్యూర్ని మీరు ఈజీగా పట్టుకోగలుగుతారు. అతనికి మీరు కానీ ఇది చెప్పగలిగితే ఈ హ్యాస్ యాక్సెస్ విత్ ద కలెక్టర్. సో కలెక్టర్తో యాక్సెస్ ఎవరికి ఉంటుందని ప్యూన్కి ఉంటుంది. అతను కలెక్టర్కి చెప్పగలడు, అక్కడికి వచ్చే రిచ్ పర్సన్స్కి చెప్పగలడు. మనం ఆ విధంగా ఎక్కడైనా చేయొచ్చు. సో మీకు తెలుసో తెలీదో, సో ఇనిషియల్ డేస్లో ఐ వాజ్ యూజ్డ్ టు డ్రింక్. మీ అందరికీ తెలిసింది ఏం కొత్త విషయం కాదు. నేను వెస్టీజ్ అనే కంపెనీలో ఉన్నప్పుడు ఈవెన్ ఇఫ్ ఐ గో టు ఏ బార్లోకి పోతే అక్కడున్న సర్వ్ చేసే పిల్లవాడిని కూడా ఏజెంట్గా చేసి పడేసాడు, డిస్ట్రిబ్యూటర్ని చేసేవాడిని. ఏ రకంగా అంత సర్వీస్ అంతా అయిపోయినప్పుడు 500 300 వాడి చేతిలో పెడతాను. హీ ఎక్స్పెక్ట్స్ ఓన్లీ 50 రూపీస్, బట్ ఐ గివ్ 500 రూపీస్. వాడు తీసుకున్న వెంటనే ఏం చేస్తాడు, అబ్బా వినయం చెప్పిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే అక్కడికే పోతాను. ఎవరికి ఇస్తాను? అందరికి ఇయ్యను నేను. అందులో యాక్టివ్గా ఉండేవాడు, సర్వీస్ ఎక్కువ చేస్తూ ఉండేవాడిని చూసి ఐడెంటిఫై చేసి వాడిని పట్టుకుంటాను. వానికి ఇచ్చిన తర్వాత వాని ఫోన్ నంబర్ తీసుకొని మరుసటి రోజు మాట్లాడి, ఎందుకంటే నీ నంబర్ ఉంటే నాకు సిటీ నాకు కొత్త అని చెప్తాను. అతన్ని క్యాచ్ చేసుకొని అతన్ని మాట్లాడి అతన్ని ఏజెంట్ చేస్తాను. నిన్న కూడా ఫ్లైట్లో పర్సన్ హూ సాట్స్ బిసైడ్స్ మీ ఈజ్ అ బిగ్ కాంట్రాక్టర్, బట్ ఐ మేడ్ హిమ్ యాజ్ అన్ ఏజెంట్. హౌ ఐ డిడ్ ఇట్? సో అతనేంటి, అతనికి 82 కోట్ల ప్రాజెక్ట్ ఉంది, జరుగుతుంది. మేము బటర్ఫ్లైలో ఉంటాం, ఆయన BTR దీనిలో ఉంటాడు. ఆయన నివసించే ఇల్లు 4 కోట్లు, నేనేమో ఒక చిన్న ఇంట్లో నేను ఉంటాను పక్క దీనిలో. అటువంటి వ్యక్తిని హౌ ఐ మేడ్ హిమ్? ఆయన్నే లేదు సార్, నా దగ్గర 400 మంది పనిచేస్తారు, మీరు ఒకసారి రండి, మీరు మా వాళ్ళకి చెప్పండి అన్నట్టుగా చేశాను. ఏం లేదు, ఎవరికి తెలియాల్సిన అక్కర్లేదు. ద వే యూ స్పీక్, ద వే యూ షో ద career, that's very important. How you show it. నీంది పెద్ద బిజినెస్ వానికన్నా అనేటట్టు ఉండాలి. లేదనుకోండి, యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ మై డియర్ ఫ్రెండ్. ఒక ఇళ్ళకి వెళ్ళి ఐస్ క్రీమ్లు అమ్మగలగాలి. చల్లటి ప్రదేశంలో ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక ఐలాండ్లో ఐస్ ముక్కలు అమ్మాలంటే కష్టం అనుకుంటాం. దాట్స్ వేర్ యూ నీడ్ టు డూ. హూఎవర్ డస్ దిస్ బికమ్ ఎ బిజినెస్ మ్యాన్. తెలియని వాడు ఎలా అంటే సక్సెస్ కాలేము. సో వాట్ ఆల్ వేర్ ఎవర్ వీఆర్, మన ఈగోని చంపేయాలి. ఇక్కడ ఏ ప్రాబ్లం అవుతుందంటే, నేను గతంలో ఇది అని అనుకున్నవాడు ఏమి చేయలేడండి. నేనేంటి, గతంలో ఒక పొలిటికల్ లీడర్స్కి ట్రైనర్ని. అక్కడ నేను కాబట్టి ఇక్కడేంది, నేను చిన్న వాళ్ళని మాట్లాడాలా, చిన్న వాళ్ళని సార్ అనాలా అని నేను అనుకుంటే ఐ కెనాట్ డూ మై బిజినెస్. నా గతాన్ని నేను మర్చిపోవాలి. వాట్ ఆర్ హియర్, నా కర్తవ్యాన్ని, నా పనిని నేను గుర్తు చేసుకోవాలి. కనబడే ప్రతి వాడిని, ఒక రైతు కనబడ్డాడు, రెస్పెక్ట్ హిమ్. సార్ నమస్తే అను. ఆయన పంచి కట్టుకున్నాడా లేకపోతే ఆయన ఎట్లున్నాడా కాదు. ఎప్పుడైతే నువ్వు సార్ అంటావు ఆయన పొంగిపోతాడు. సో ఎప్పుడు కూడా ఒకటే, మీరు ఎక్కడ ఉన్నా మీ యు ఆర్ ఎ జీరో అనుకోవాలి. సో వేర్ ఎవర్ యు ఆర్, పాస్ట్ హిస్టరీ మీకు ఎంత గొప్పగానే ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ స్టార్ట్ ద బిజినెస్, దీన్ని 100% నమ్మాలి. ఇందులో 100% వస్తుందని నమ్మి వర్క్ చేయాలి. అది లేకుండా పోతే, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ బిజినెస్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ మై డియర్ ఫ్రెండ్. ట్రై టు డూ దట్. ట్రై టు డూ 100% ఎఫర్ట్స్. ఎఫర్ట్ పెట్టి మనం చేయగలగాలి. అలా చేయలేనప్పుడు
మనం ఏ బిజినెస్లోనూ సక్సెస్ కాలేము. మన వాళ్ళకు ఉన్నటువంటి ఇదేంటంటే ఈగోలు. వాడిని నేను అడుక్కోవాలా, వీళ్ళు నేను అడుక్కోవాలా. సార్ నువ్వు కానీ ఇప్పుడు అడుక్కోలేదు అంటే ఇట్స్ నాట్ బెగ్గింగ్, రైట్? యు ఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ సంబడి ఎల్స్. వన్ డే మీరు రిటైర్ అయిన తర్వాత మీ పిల్లల్ని అడుక్కోవాల్సి వస్తుంది. లేకపోతే సమాజంలో చాలామందిని చూసాం, ఒక టీచర్గా తాను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పాపం మళ్ళీ పని కోసం చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏం మిగిలింది ఏం ఉండదు. జీతం ఎంతో అంత హోల్సేల్లో డబ్బులు వచ్చేటట్టు చేసాం. టుమారో సీజన్ I asked him to resign. Let's work together. I strongly believe I tried and worked for all the people. People are not serious. I thought this is not going to work. I'll show how to work. So ఒకటి ఏంటంటే you don't have a confidence to work. మిమ్మల్ని మీరైనా నమ్మకుండా ఉండాలా, లేదా బిజినెస్ అయినా నమ్మకుండా ఉండాలా, లేదా మీ అప్లైన్ అన్నా నమ్మకుండా ఉండాలి. దట్ ఇస్ ద రీజన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఇన్ టు ద బిజినెస్. ఈ మూడు జరగన ఈ పరిస్థితులు వస్తాయి. మీ పైన మీ విశ్వాసం లేనప్పుడు ఫుల్ టైం తీసుకోలేరు, లేదా మీకున్న ఈఎంఐస్, మీకున్న ప్రాబ్లమ్స్ అదైనా మిమ్మల్ని వెనక లాగాలి. నేను అడుగుతున్నా, ఇంకెంత కాలం, హౌ లాంగ్ యు ఆర్ గోయింగ్ టు సఫర్? సేమ్ జీవితాంతం ఈఎంఐలు కట్టుకుంటూ జీవితాంతం నెల నెల డబ్బులు అడుక్కునే విధంగా ఉందామా? లేదు, ఈ జీవితాన్ని ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ చేంజ్ దట్, చేంజ్ ద గేమ్. దట్స్ వాట్ ఐ సెడ్. ఇద్దరిని నువ్వు తేలేవా? వాళ్ళిద్దరిని తేలేరా? ఇద్దరిద్దరిని తెలిస్తే మన యొక్క దరిద్రం అంతా పోతుంది కదా. వై డోంట్ యూ ఫోకస్ ఆన్ దట్? మనం ఎప్పుడైతే దాన్ని నమ్మమో అప్పుడే ఫెయిల్ అయిపోతాం. డూ ఇట్ విత్ 100% కాన్ఫిడెన్స్. 100%లో ఒక్క చిన్న డౌట్ కూడా రాకూడదు. ఇంత పెద్ద సమాజంలో ఇద్దరు వ్యక్తులు నువ్వు దొరికించుకోలేవా? వాళ్ళకి ఇద్దరు వ్యక్తులు దొరకరా? ఇట్లే అడగండి, నీకు ఇద్దరు తేలేవా అంటే నువ్వు సమాజం లేదురా బాబు, నువ్వు అడవిలో ఉన్నావని చెప్పండి. అట్లా ఇద్దరిద్దరిని డూప్లికేట్ చేసుకుంటా వెళ్తే 3 ఏళ్లలో కరోడ్పతి అయి కూర్చుంటాం. యూ డోంట్ నీడ్ టు సెల్ ఫర్ ద పేషెంట్, డోంట్ లుక్ ఫర్ ద పేషెంట్స్ అట్ ఆల్. సో మధ్యలో ఈ పరంపరలో ఇద్దరిద్దరు వాళ్ళ పేషెంట్లు ఎత్తుకుంటారా, కస్టమర్లు ఎత్తుకుంటారా, ఎట్టనే ఉన్నాయి. అందరికీ మనీ ఎట్లా వస్తుందో చూపించండి. అదర్వైజ్ వన్ డే మనం ఈ పేషెంట్ల వేటల్లో ఎక్కువగా ఉన్నాం. వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి వీఆర్ గోయింగ్ టు లూజ్, మై డియర్ ఫ్రెండ్. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇబ్బంది పడతాం. అసలు పేషెంట్లు కోదవలేదు. 40% people are suffering with either the disease or disorder. So we can address it. But at the same time, మంచి ప్రోడక్ట్ మన చేతిలో ఉండి రిక్రూట్మెంట్ ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరగట్లేదంటే యు ఆర్ నాట్ గివింగ్ టాప్ ప్రయారిటీ టు యువర్ బిజినెస్. ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్, యువర్ బిజినెస్ విల్ బి ట్రిపుల్డ్ సో ఫార్. ఇప్పటికే 3 ఇంతలు పెరిగిండాలి. పెరగలేదు అంటే ఈవెన్ ఐఎమ్ నాట్ టాకింగ్, ఇది నాకు కూడా వర్తిస్తుంది. నేనెందుకో 15,000 మందితోనే ఆగిపోయాను అంటే సమ్వేర్ వి మేడ్ ఎ మిస్టేక్. ఎంతసేపు ఈవెన్ నేనేం ఆలోచించేవాడిని అంటే ప్రతి ఒక్కరికి 4 రూపాయలు డబ్బులు రావాలి, ప్రతి నెల మినిమం సంపాదించుకోవాలని ఎక్కువగా నేను ఐ డ్రైవ్ టువర్డ్స్ పేషెంట్. దట్స్ వేర్ వీ మేడ్ ఎ మిస్టేక్. Hereafter we run like a business oriented గా మనం ఎక్కువ రిక్రూట్మెంట్ మీద వెళ్దాం, సగం టైం మాత్రమే దీనికి పెడదాం. తర్వాత ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ కరోడ్పతి, వాట్ ఆల్ వీ నీడ్ టు డూ? హైర్ ద టాలెంటెడ్ పీపుల్ చాలా తెలివైన వాళ్ళు రావాలి. తెలివైన వాళ్ళతోనే మీరు వ్యాపారం. ఐ కేమ్ హియర్, ఐ సర్చ్డ్ ఫర్ ద తెలుగు పీపుల్. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఆంధ్ర అసోసియేషన్స్ ఏంటి? I bought into the picture. Next time when I come to the Orissa, you see, I'll do the meeting with 500 people. Do I know Oriya వచ్చా? రాదు నాకు. But I strongly believe తెలుగు వాళ్ళు ఇక్కడ ఉంటారని పట్టుకుని
అసోసియేట్ పట్టుకున్నాను, ఇక్కడ ఉన్న తెలుగు పాస్టర్లను పట్టుకున్నాను. వచ్చిన తర్వాత అర్థమైంది శ్రీకాకుళం, అదేవిధంగా పలాస, దానికి సంబంధించిన ఊళ్ళు ఇక్కడ ఉన్నాయని. మై వర్క్ ఈజ్ వెరీ సింపుల్. వాళ్ళని కూర్చొని పెట్టి ఇక్కడ పని పూర్తి చేశాను. సో ఎందుకు అంటున్నానంటే ఏ స్టేట్లో అయినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వేర్ ఎవర్ యు గో, అమెరికాలోనూ తెలుగు వాళ్ళు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. మన భారతదేశంలో ఎందుకు లేరు? సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ మై డియర్ ఫ్రెండ్. కాబట్టి నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ప్రతి స్టేట్కి వెళ్ళిపోవాలి, ఇంకా ఆగకూడదు అనుకుంటున్నాను. మీకు నేను 6 months మాత్రమే దొరుకుతాను. ఆఫ్టర్ దట్ యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ మై టైం. సో మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఈ 6 monthsలోనే రిక్రూట్ జరగాలి. ఆ రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా మీరు కష్టపడండి. మీరు కూడా నాతో పాటు పరిగెత్తడానికి ట్రై చేయండి. సో ఐఎమ్ హియర్. మంది యూటిలైజ్ చేసుకున్నారు. ఒక భోపాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఒరిస్సాలో ఒక తెలుగు వాడిని పంపించాడు. రైట్. సో ఈ విధంగా కేవలం 3 మాత్రమే నన్ను యూటిలైజ్ చేసుకున్నారు. ఒకటి వరప్రసాద్ గారు, 2 పండిట్ జీ ఫ్రమ్ భోపాల్. వీళ్ళిద్దరు మాత్రమే ఉపయోగించుకున్నారు. ఇంకెవరైనా పంపించారా? నోబడీ. సో మన ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఉపయోగించుకున్నారు తప్ప ఒక నెల్లూరు నుంచి మాత్రం ఒక్కరు వాడుకోగలిగారు. రిమైనింగ్ ఆల్ డిడ్ నథింగ్. సో ఇలా ఉంటే మీరు ఎట్లా డబ్బులు అనేది వస్తాయి? సో దయచేసి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బిజినెస్ చేయడానికి పరిచయాలు ఉండాల్సిన అక్కర్లేదు, పనితనం ఉంటే చాలు. మీలో పని చేయాలనే కసి, పట్టుదల మీకుంటే మీరు ఎక్కడైనా బిజినెస్ని చేయగలుగుతారు. అప్పటికప్పుడు పరిచయం చేసుకొని వాడిని బిజినెస్ అసోసియేట్గా మార్చేస్తారు. ఎస్ యు క్యాన్. ద ఓన్లీ థింగ్ ఈస్ మీరు ఆ విధంగా దృష్టి పెట్టట్లేదు. వాళ్ళు మీరు చూస్తే మీరు ద మోర్ యూ స్పెండ్ ద మోర్ యూ ఎర్న్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నాకు డబ్బులు ఎక్కువ వచ్చి ఇక్కడ పెట్టాల్సిన అక్కర్లే. సో ఒక ఏరియాకి మీరు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ లగ్జరీగా ఖర్చు పెట్టాలి. న్యూ ఏరియా వెళ్తానే అక్కడ నువ్వు ఒక బిజినెస్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. పీపుల్ నవేడేస్ డోంట్ నో హౌ టు డూ ద బిజినెస్. దే డోంట్ వాంట్ టు బీ రిచ్. దే డోంట్ వాంట్ టు స్పెండ్. ద మోర్ యూ స్పెండ్ ద మోర్ యూ ఎర్న్. ఎందుకు మనం మాత్రమే సక్సెస్ అయినాము, మిగతా రిక్రూటర్స్ ఎందుకు సక్సెస్ కాలేదు అంటే దే ఆర్ నాట్ రెడీ టు స్పెండ్. ఐఎమ్ రెడీ టు స్పెండ్. దట్స్ వై మై టీమ్ ఈస్ గ్రోయింగ్ నౌ. సో మనము ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఎ ఇన్వెస్ట్మెంట్. టుడే ఐ మేడ్ ఫ్లైట్ టికెట్లు అంతా ఇప్పటికి 60,000 దాటింది. ఇంకొక 40,000 అయినా వదిలిపెట్టను నేను. ఎందుకంటే ఐ నో ఇఫ్ ఐ క్యాచ్ 1 person దట్ ఈస్ ఎనఫ్. Yesterday I bought up 1 person in my group. He's a yoga guru. ఈ ఒక్క టౌన్లోనే 30,000 మంది శిష్యులు ఉన్నారు ఆయనకి. We got it. సో స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. మీరు ఖర్చు పెట్టకుండా ఏ విధంగా అవుతుంది? యునో, 1 gold entrepreneur bought 10 tables. దారా రాంబాబు గారు 10 టేబుల్ బుక్ చేసాడు. మీరు ఎన్ని బుక్ చేశారు? ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ యువర్ బిజినెస్ యూ నీడ్ టు. మన వీరారెడ్డి గ్రూప్లో 10 టేబుల్ బుక్ అయినాయి. మొత్తం 22 టేబుల్ ప్లాన్ చేశారు వాళ్ళు. మరి మీ గ్రూప్లో ఎన్ని ప్లాన్ చేసుకున్నారు? అంటే యూ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ మనీ. వితౌట్ ఇన్వెస్టింగ్ యూ వాంట్ ద మోర్ మనీ. హౌ ఇట్ విల్? సార్, ఇనిషియలీ జేసీ ఇన్వెస్టెడ్. చాలామంది మీకు చెప్తారు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్. అది సొల్లు సార్. వేర్ ఇస్ ద జీరో ఇన్వెస్ట్మెంట్? యువర్ టైమ్ ఈజ్, మీ టైం విలువ లేదా దానికి? యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఫర్ ఫస్ట్ 1 year. ఇప్పుడు జీరో బడ్జెట్ వ్యవసాయం సుభాష్ పాలేకర్ చెప్తారు, డబ్బులు ఏం లేకుండా వ్యవసాయం చేయాలంటే దాని అర్థం మోటార్ లేకుండా, విత్తనాలు లేకుండా, ఎరువులు లేకుండా చేయాలని కాదు, ఖర్చు తగ్గించుకొని చేయాలని అర్థం. సేమ్ అదే విధంగానే ఇక్కడ
ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్. టెలింగ్ యూ టు ట్రూత్, యూ నీడ్ టు ఇన్వెస్ట్. పాంప్లెట్ల మీద ఇన్వెస్ట్ చేయాలి. మీ డౌన్ లైన్స్కి అందుబాటులో మీ టైంని పెట్టాలి. అండ్ ఫస్ట్ ఎక్కడ మీరు వెళ్ళినా ఆ గ్రూప్ మీద కొంత కేర్ అనేది సపోజ్ ఐ కేమ్ టు ఒరిస్సా, ఈరోజు వచ్చి ఈరోజు మాట్లాడి వెళ్ళిపోయాను అనుకోండి, కెన్ ఐ గ్రో దెమ్? నో. దట్స్ వై వాట్ ఐ డిడ్, నాకు వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది కాబట్టి ఇక్కడ తెలుగు ఒకరిని ఏర్పాటు చేసి ఒక పాస్టర్ని మధ్యలో పెట్టాను, ట్రాన్స్లేషన్ పెట్టుకున్నాం. ఆయన నిన్ననే వచ్చాడు, ఆయనకు ఒక రోల్ ఇస్తానే హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. సార్ నాకు ఇక్కడ వీళ్ళతో మాట్లాడటం రాదు సార్, మధ్యలో మీరు ఉండాలి సార్, మీరు ట్రాన్స్లేట్ చేయాలంటే ఆయన ఆనందపడిపోయి ఓకే ఐ విల్ టేక్ కేర్ సార్ అన్నాడు. ఎప్పుడైతే అట్లన్నా ఇంకా ఆయనకి ప్లాన్ చెప్పలేదు, ఏం చెప్పలేదు, మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్ అన్న. కథం సాయంత్రం వరకు నాతో ఉండి అందరితో మాట్లాడి వెళ్ళిపోయాడు. సో నేనేం చెప్తున్నానో మీకు అంతా అర్థమైంది అనుకుంటా. యూ నీడ్ టు స్పెండ్ ద మనీ. నీ నెట్వర్క్ గ్రో కావాలా, డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. ఏం కోట్లు అని నేను అన్ను, ఒక 10,000 నెలలో ఖర్చు పెట్టలేని పరిస్థితిలో మనం ఉంటే ఎక్కడున్నట్టు మనం? రేపు పొద్దున మీరు టీ షాప్ పెట్టాలంటే 1,50,000 అవుతుందా? నేను ఎవరిని బల్క్గా పొమ్మని నేను ఎప్పుడు చెప్పను. బట్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ టీ. ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు మీ అందరి కోసం ఫ్లయర్లు డైలీ 500 ఫ్లయర్స్ పంపిస్తున్నాం. ఐఎమ్ డూయింగ్ ఎ ప్రొఫెషనల్ నెట్వర్క్, యూనో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఐ కెన్ బెట్, నేను ఛాలెంజ్ చేస్తాను, ఎంతమంది నెట్వర్క్లకి సొంత ఆఫీసులు ఉన్నాయా ఎవరికైనా? ఆర్ దే మెయింటైనింగ్ ఎనీ బ్యాక్ ఎండ్ ఆఫీస్? నో బడీ. బట్ వీఆర్ ప్రొఫెషనలీ డూయింగ్. మనకంటూ ఒక బ్యాక్ ఎండ్ ఆఫీస్ పెట్టాను, మీ అందరి కోసం వెబ్సైట్స్ ఏర్పాటు చేసాం. వీఆర్ డూయింగ్ వెరీ ప్రొఫెషనల్లీ. దట్స్ ద రీజన్ వీఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్. సో ఇవన్నీ ఉట్టిగా చేయాలి అంటే కుదరదు. ఇప్పుడు నేను ప్రతిరోజు నేను అవన్నీ చేయకపోతే స్టిల్ ఇన్ని చేసినా కూడా మళ్ళీ నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. సార్ నాకు క్యాన్సర్ది కావాలి సార్, లేకపోతే పెరాలసిస్ వీడియోస్ కావాలి సార్ అని. ఎవ్రీథింగ్ ఒక పక్క యూట్యూబ్లో అప్లోడ్, వెబ్సైట్స్లో పొందుపరుస్తూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ ఊరికే జరగవు సార్. దయచేసి మీరు ఉట్టిగా బిజినెస్ వచ్చేయాలంటే కుదరదు. మీ పిల్లవాడికి పాలు ఇవ్వకుండానే ఆడు పెరిగిపోవాలని చూస్తుంది. ఆడు మాత్రం మంచిగా బొద్దుగా లావుగా మంచిగా ఉండాలంటే హౌ? యూ నీడ్ టు ఫీడ్. సో యూ నీడ్ టు ఫీడ్ యువర్ డౌన్ లైన్స్. యూ నీడ్ టు ఎన్కరేజ్ దెమ్. బట్ కీప్ ఇన్ యువర్ మైండ్, ఎవడు మనల్ని వాడేయాలనుకుంటున్నాడు, ఎవడు పద్ధతిగా ఉన్నాడు అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. పద్ధతి లేని వాళ్ళతో యూ డోంట్ నీడ్ టు వర్క్. ఇఫ్ హీ ఈజ్ జెన్యూన్, నిజంగా అతను బిజినెస్ డెవలప్మెంట్ కోసం అడిగాడు, ఎస్, ఒక 10,000 అడిగిన చోట 20,000 ఖర్చు లేదు. కేవలం వాడుకొని త్వరలో మనల్ని వదిలేస్తాడు అనేటటువంటి వ్యక్తులతో మీరు పని చేయకూడదు. అక్కడ మీ విచక్షణ జ్ఞానాన్ని మీరు ఉపయోగించాలి. దయచేసి ఎవ్రీబడి షుడ్ బ్రింగ్, ఒక్కొక్కళ్ళు 10 టేబుల్ కొనుండాలి. ఐ డోంట్ నో వై. సో మీరు ప్రతి ఒక్కళ్ళు, నిన్న ఇక్కడ ఒరిస్సా టీంతో కూడా 2 టేబుల్ కొనిపించాను నేను. డే 1 itself I said importance of that meeting. నేను ఖర్చు మాత్రమే పెట్టా. ఇప్పుడు నేను అన్నాను కదా ఇందాక, నేను ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ సమ్ అదర్ కంపెనీ, ఇఫ్ ఐ వెంట్ టు ఎ బార్ ఐ టుక్ ఎర్, అక్కడ సర్వీస్ చేసేవాడిని కూడా అట్లని వాడి డబ్బు నేను పెట్టలేదు. వాడు ఖర్చు పెట్టాను, తిప్పాను. అరే నీ కెరీర్ కావాలంటే నువ్వే ఒక 1,000 రూపాయలు పెట్టి ఐడి వేసుకో, ప్రొడక్ట్స్ తీసుకో అని చెప్పేవాడిని. సో యూ నెవర్ గివ్ ద ఫ్రీ ఐడీస్, బట్ యూ స్పెండ్ ద మనీ ఫర్ దెమ్, ఫర్ ద బిజినెస్ గ్రోత్. తప్పేం లేదు. సో దయచేసి ఆ రకంగా మీరు చేస్తే రిక్రూట్మెంట్ మీదే దృష్టి పెట్టాలి. ఎంతసేపు ఒక సెట్ ఇచ్చినావా, దాన్ని విడివిడిగా అమ్ముకుంటే 5,000 వచ్చింది, లేకపోతే 2,000 వచ్చిందని దాన్ని వదిలిపెట్టి నీలాగా అమ్మే వాళ్ళని తయారు చేయాలి. యు ఆర్ ఎ లీడర్. నువ్వు అమ్ముకుంటా కూర్చుంటే సామ్రాజ్యం సృష్టించలేవు. అమ్మే వాళ్ళని తయారు చేయి. n number of people should come into your business.
సార్, అంబానీ చనిపోయే నాటికి, ధీరుభాయ్ అంబానీ తన దేహాన్ని వదిలే నాటికి 65,000 కోట్లు సంపాదించాడు. He started his career by working into a small petrol bunk. ఒక పెట్రోల్ బంకులో తన ప్రయాణాన్ని ప్రారంభించి తన దేహం వదిలే నాటికి ఎంత 65,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎలా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టుకుంటానే కూర్చోలేదు ఆయన. He earned and he invested. He made it into millions. గుర్తుపెట్టుకోండి, మనీ ఆల్వేస్ ఫ్లోస్. మనీ విల్ నెవర్ బి విత్ యూ. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఒకరి దగ్గరే ఉండడానికి ఇష్టపడదు. దాన్ని యు కెనాట్ హోల్డ్ ఇట్. మనం పట్టుకొని ఉండాలంటే యు ఆర్ నాట్ నారాయణుడి దగ్గర మాత్రమే అది ఉంటుంది. యు ఆర్ నాట్ సో ఇట్ విల్ ఫ్లో. డబ్బు అనేది నీ దగ్గరే ఉండడానికి ఇష్టపడదు. ఇట్ విల్ ఫ్లో. దట్స్ వై మనం ఏం చేయాలి, దాన్ని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్లోనో ఇన్వెస్ట్ చేయాలి. డబ్బును డబల్ చేస్తే ఇష్టపడి నీ దగ్గర ఉంటుంది. నేను అలానే పట్టుకొని ఖర్చు పెట్టకుండా ఉంటాను అంటే యు కెనాట్ గ్రో. చాలా మంది లీడర్స్ పాపం, నేను వాళ్ళ తప్పు నేను పట్టను. 1,50,000 2 లక్షలు వస్తా ఉన్నా బయటికి వెళ్ళలేదు. వచ్చిన డబ్బుని సేవ్ చేసుకొని, సరే ఎంతో కొంత సేవ్ చేసుకున్నారు, బాగానే ఉంది. అదే డబ్బులో ఒక 50,000 20,000 ఖర్చు పెట్టి తిరిగి ఉంటే ఏమయ్యేది? ఈరోజు వాళ్ళు కూడా 10-15 లక్షలకి వెళ్ళేవాళ్ళు. ఆ పని చేయట్లేదు. నేనేమంటున్నానంటే, ఇనిషియల్గా మనం వచ్చింది ఒక 10,000 20,000తో మనము కోటీశ్వర్లు అవ్వలేము. కోటీశ్వర్లు అవ్వాలి అంటే ఖర్చు పెట్టాల్సిందే. దయచేసి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రోడక్ట్లు కొనమని నేను అన్నాను. బట్ నీ బిజినెస్ కోసం నువ్వు వెళ్ళడానికి, నువ్వు తిరగడానికి ఖచ్చితంగా నీకు ఉండాల్సిందే. ఖర్చు పెట్టకుండా నువ్వు నీ డౌన్ లైన్స్ దగ్గరికి నువ్వు వెళ్ళలేకుండా ఉంటే నువ్వేం నెట్వర్క్ చేస్తావయ్యా? నెట్వర్క్ మార్కెటింగ్ ఇది కాదు. యూ నీడ్ టు ట్రావెల్ అలాట్. ఆర్ యూ రెడీ టు ట్రావెల్? ఆర్ యూ విల్లింగ్ టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ యువర్ డౌన్ లైన్స్? దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సక్సెస్. సక్సెస్ ఊరికే ఇంట్లో కూర్చుంటే వచ్చే ఇది కాదు. నెట్వర్క్లో ఒక పిచ్చివాళ్ళలాగా పనిచేయాలి. మనం మన టీంని నడిపించాలి. నడిపించే కన్నా ఉరికించాలంట నేను. అది లేదనుకోండి, యు కెన్నాట్. యునో, చెప్పింది చెప్పకుండా ఇప్పుడు ఎన్ని రోజులు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎలా జరుగుతుంది? ఎవ్రీడే నేనేం ఊటిగా చెప్పను. రాత్రి కూడా కూర్చొని రాసుకున్నా, అరే ఏ పాయింట్ మీద మనం వెళ్ళాలి, ఏం చెప్పాలని. సో ఊటిగా ఏది రాదండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ద మోర్ నాలెడ్జ్ యూ స్పెండ్, ఎంత నాలెడ్జ్ స్పెండ్ చేస్తే అంతగా మనం ముందుకు గ్రోత్ అవుతాం. సో ప్లీజ్ డూ ఇట్ విత్ ప్యాషనెట్లీ. ప్యాషన్ని వదిలిపెట్టి మీరు ఏదో లైట్గా చేసే పని చేసేటట్టు డోంట్ డూ ఇట్. ప్రపంచం చాలా పెద్దది సార్. అన్న ఆప్షన్స్ ఉన్నాయి. అరే మన ఊర్లో మిర్చి బండి పెట్టుకున్నాడు కూడా రోజుకి 10,000 సంపాదిస్తున్నాడు. 10,000 ఏంది, 30,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో యూ వాంట్ ద డైలీ 10,000 or 20,000? మేబీ మనకు అనిపిస్తుంది ఫస్ట్లో ఒక 10,000 20,000 ఇన్కమ్ రానివాడు అంత వస్తే చాలు అనుకుంటాడు. తప్పు పట్టట్లేదు. కానీ మనం వచ్చింది సామ్రాజ్యాన్ని సృష్టించడానికి. ఆ సామ్రాజ్యాన్ని సృష్టించాలి అంటే ఏముండాలి? ఆ కరేజ్, వచ్చేటటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే విధానం మనకు ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే డేర్ చేయాలి, రిస్క్ చేయాలి. రిస్క్ అంటే ఏం లేదు, పిచ్చోళ్ళలాగా తిరిగి పని చేయడమే రిస్క్ అంటే. టేక్ ఇట్ ఫైవ్, కమ్ ఫార్వర్డ్, వర్క్ విత్ యువర్ టీమ్. ఒక్కరికి ఇద్దరు దొరకరా, ఇద్దరు నలుగురు గారా, నలుగురు 8 మంది గారా అనుకొని ముందుకెళ్ళడమే మనం చేయాల్సినటువంటి పని. కుదరకనే చాలా మంది బయటికి రావట్లేదు ఈరోజు. ఎంతసేపు ఆ ఈఎంఐలు కట్టుకుంటూ జీవితం అదే అని చెప్పి అనుకోవడం. ఇంకొంతమందిలో వచ్చిన తలనొప్పి ఏంటంటే ఈగో. అరే నేను ఇంత లీడర్ని అని చెప్పి. ఇంకొక కొంతమందికి ఏంటంటే
ఆ కంపెనీని వదిలి బయటికి రావాలంటే ఇబ్బంది పడిపోతున్నారు. నేను ప్రపంచానికంతా నేను పలానా కంపెనీ వాడినని చెప్పుకున్నాను. నేను ఆడ డబ్బు రాకపోయినా అక్కడే పడి ఉంటారు పాపం వాళ్ళు. అది ఒక రకమైన డిజార్డర్. దయచేసి కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యు నీడ్ టు అప్‌గ్రేడ్. వ్యాపారం కదా ఇది. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ ఔట్, అది వర్క్ ఆన్ దాంతో నువ్వు పట్టుకొని ఎంతసేపు వేలాడడం లేదు. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ 3 ఇయర్స్, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్, యు నీడ్ టు చేంజ్ ఇట్. 3-5 ఏళ్ళు కంపల్సరీ పని చేయి. అప్పటికి నీకు అర్థమైపోద్ది ఇది వర్కౌట్ అవుతుందా కాదా అని. ఇఫ్ ఇట్ డజంట్, యు నీడ్ టు చేంజ్ ఇట్. 3 ఏళ్ళు ఖచ్చితంగా ఏ పని పట్టుకున్నా 3 ఇయర్స్ కంపల్సరీ చేయాల్సిందే. అది సక్సెస్ రాని రాకపోని. 3 ఇయర్స్ తర్వాత కూడా మనం ఎదగట్లేదు, ఎలాంటి ఎదుగుదల లేదు అంటే కంపెనీ చేంజ్ చేయాలి. ఆ 3 ఇయర్స్ సెటిల్ చేయాలంటే చోడు కన్నా ఎక్కువ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నేను నెట్వర్క్ చేస్తున్నానంటే కుదరదు. ఇప్పుడు నేనున్న రోజు జూమ్లో ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే యూ కెనాట్ డూ ఇట్. చేతల్లో ఉండాల్సి ఏం చేస్తుందంటే వాట్ యూ సెడ్ విల్ నాట్ డూ, వాట్ యూ డిడ్ విల్ డూ విల్ ఆటోమేటిక్లీ డన్ బై యువర్ డౌన్ లైన్స్. మీరు ఏం చేస్తున్నారో ఆ పని చేస్తారు తప్ప మీరు ఏం చెప్పారో చేయిస్తారు. ఎందుకంటే చూస్తూ ఉంటారు వాళ్ళు. కంటికి జేసీ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది తెలిసిందే చేస్తారు. కేవలం జేసీ రెడ్డి మాటలు మాత్రమే విని వర్కౌట్ అవుతుందంటే అది భ్రమ మాత్రమే. బోల్డ్ అని మంది ఉన్నారు నెట్వర్క్ మార్కెటింగ్లో, మాటల మాంత్రికులు ఉన్నారు. ఆర్ దే గెటింగ్ సక్సెస్? నో, బికాస్ దే డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు ఫీల్డ్. వాళ్ళు ఫీల్డ్లోకి రారు, పని చేయరు. కానీ ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది, డ్రీమ్స్ ఇట్లా అవుతుంది, మీరు ఇంత అయిపోతారు. ఏడవుతారు సార్ వితౌట్ వర్క్? సో ప్లీజ్ డూ అండర్స్టాండ్. కమ్ విత్ ద బ్యాగ్, గో టు ద పీపుల్, టాక్ విత్ దెమ్, టెల్ దెమ్ దేర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఇది పని చేయండి. ఒక 1 ఇయర్ ఈ రకంగా ముందుకెళ్ళండి. ప్రోడక్ట్లో దమ్ముంది, ఇచ్చిన చోట చెడ్డ పేరు రాదు. ఖర్చులకి 50% ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ ఏదైతే మనకున్న పేషెంట్స్ ఓరియంటెడ్గా వెళ్ళండి. 50% రిక్రూట్మెంట్, డైలీ 1 రిక్రూట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పండి. ఖచ్చితంగా మీరు బిగ్ సక్సెస్ తీసుకుంటారు. 3 ఇయర్స్, ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్, ఐ బిలీవ్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ 400 పీపుల్ని మనం ఏమైతే అనుకున్నానో అది చేసే తీరుతాం. 400 పీపుల్, 400 మందిని కోటీశ్వరులు చేయాలని నేను నమ్మాను, చేసి తీరుతాను. దానిలో మీరు X ఉంటారా, Y ఉంటారా, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఐ కెన్ షో యూ ఏ వే. నీళ్ళు తాగాల వద్దనేది ఇంక మీ ఇష్టం అది. సో ఎవరు బ్లైండ్గా ఫాలో అయ్యి చేసుకుంటారో వాళ్ళు బాగుపడతారు. చేయని వాళ్ళ కోసం పరిగెత్తి పనిచేసి అబ్బో భుజాన వేయాల్సినటువంటి అవసరం లేదు. దేశం చాలా పెద్దది సార్. A country is very big. If you don't utilize, somebody will be there, they can utilize my service. I'll go and work with them. Work with the worker. ఎవరు పని చేస్తున్నారో వాళ్ళతో పని చేయండి. డోంట్ థింక్ దేర్ క్యాస్ట్, దేర్ రిలీజియన్, ఇవి చూసుకుంటా కూర్చుంటే మీరు నేను ఇంకా చెప్పలేను. అది ఉండకూడదు మనలో. వీఆర్ ద బిజినెస్ మ్యాన్, ఆర్ అతను ముస్లిమా, హిందువా, లేకపోతే నా బంధువా, అది కాదు మనకు కావాల్సింది. పని చేసేవాడు ఎంబడిపోయి పని చేయాలి. అది మీరు పెట్టుకోండి, సక్సెస్ అవుతారు. నా ఫ్రెండ్ వీడిని సక్సెస్ చేయాలి, ఆడు ఇంట్లో నుంచి బయటకే రాడు. నువ్వు ఫ్రెండ్ అయితేంది, నీ బంధువు అయితేంది. డోంట్ పుట్ దేర్ ఐడీస్. వాళ్ళని ఎత్తి పైకి డెవలప్ చేయ కోరిక మీకుంది, డెవలప్ కావాలనే కోరిక ఇస్తారు మీరు. అలాంటి పిచ్చి పనులు చేయొద్దండి. ఎవరు పని చేస్తారో వాళ్ళతో పని. సో ఈ రోజు నుంచి ఒకటే, చేయని వాళ్ళని తలనెత్తిన పెట్టుకొని వెళ్ళొద్దు. ఇతను నన్ను నమ్ముకొని ఉన్నాడు 10 ఏళ్ళ నుంచి, ఇతన్ని ఏదో చేయాలి. ఏమీ చేయలేవు సార్. వాడి తల మార్చు గాడిదలను తీసుకొచ్చి నెట్వర్క్లో చేర్చింది. ఓకే, ఆ 2 గాడిదలు తనలాంటి గాడిదల్ని మళ్ళీ ఒక 2 తెచ్చాయి. ఇలా 12 లెవెల్స్ వెళ్ళిన తర్వాత ఒక స్మార్ట్ గాడిద ఏమనుకుందంటే ఒక గుర్రాన్ని తెచ్చేసింది. గుర్రం వెళ్ళి సింహాన్ని తీసుకొచ్చి వదిలింది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానో మీకు అర్థమైంది. మీలో ఒక స్మార్ట్ నెట్వర్కర్ని తీసుకురాలేకపోవచ్చు,
ఆ వచ్చినటువంటి వాడి కింద మేధావులను పట్టుకొని వచ్చేస్తాడు. యునో పరిచయం అయినప్పుడు ఒక వ్యక్తిని తెచ్చుకున్నాను. ఆ వ్యక్తి నలుగురు నేసాడు, అందులో ఒక్కడు క్లిక్ అయ్యాడు నాకు. ఇతనితో నేను టైం పెట్టినందుకు 6 months తర్వాత ఒక్క లీడర్ కుదిరాడు. ఇప్పుడు ఎవరికి లాభం? నిజానికి ఒక లైన్ నడిస్తే అతనికి ఏం రాదు, కానీ అతని ద్వారా ఒక పెద్ద టీం మనకు వచ్చింది. సో దట్ ఈస్ వై ఐ ఆస్క్డ్ యూ, మీరు ఎక్కడ కొత్త ఏరియాలో మీరు కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ ఏరియా మీద మీకు ఫోకస్ ఉండాలి, అతనితో మీరు మాట్లాడుతూ ఉండాలి, టైం ఇవ్వాలి, అదర్వైజ్ డోంట్ డూ ఇట్. సో నేను ఎంత బిజీగా ఉన్నా ఐ టేక్ టైం ఫర్ మై న్యూ ఏరియా. ఇప్పుడు ఒరిస్సా అనేది నాకు ఒక బేబీ చైల్డ్. ఐ టేక్ 11 to 12. ఐ డెఫినెట్లీ కాల్ మై లీడర్, అరే ఏం చేస్తున్నారు ఏంటి? అతనికి హిందీ, నాకు హిందీ రాదు, అతనికి తెలుగు రాదు. సో వచ్చి రాని వాళ్ళ మధ్యలో కొన్ని కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ లాక్కుంటా వస్తే ఈరోజు మనము ఇక్కడ నిలబడగలిగాం. సార్ దయచేసి ఒక్కటే సార్, డే 1 వెళ్ళి రిజల్ట్ కావాలంటే కుదరదు. ఐ వెంట్ టు బరంపూర్, ఐ స్పెండ్ more than 50,000 within 2 days. భోజనాలు పెట్టాం, జనాలందరినీ రప్పించాం, వర్కౌట్ కాలేదు, బాధపడలే, మళ్ళీ తిరిగి ఈరోజు ఇక్కడికి వచ్చాం, ఇప్పటికి వర్కౌట్ అయింది. అంటే థర్డ్ టైం కానీ వర్కౌట్ కాదు. ఎక్కడికి పోయినా ఇప్పుడు మీరు బెంగళూరు లేకపోతే బొంబాయి వెళ్ళండి, ఫస్ట్ టైమే మీకు వర్కౌట్ కాదు. ఆ 3 times పోవాలంటే అబ్బా డబ్బులు అయిపోయింది అనుకుంటాం. సార్ మీరు నెలకు 1,00,000 రూపాయలు రావాలి ఇన్కమ్ అంటే ఒక సిమెంట్ అంగిడో లేకపోతే ఇంకోటో పెట్టారనుకోండి, ఎంత కనీసం 60-70 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే కానీ 1,00,000 రూపాయలు ఇన్కమ్ రాదు. మరి ఇక్కడ కనీసం 10,000 20,000 కూడా ఖర్చు చేయలేకపోతే, మీ ఖర్చులు పెట్టు తిరగలేకపోతే ఎలా సక్సెస్ వస్తుంది? డోంట్ ట్రస్ట్ ఎవరో దారిని పోయే వాళ్ళు చెప్పినట్టు నెట్వర్క్ మార్కెటింగ్ 0 ఇన్వెస్ట్మెంట్. నో, మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మీ ఖర్చులు, మీ కాఫీ, మీ టీ, ఆ వచ్చినటువంటి మీ వాళ్ళకి బిర్యానీ పెట్టపోయినా ఒక కాఫీ ఇప్పించగలిగే శక్తి మనకు ఉండాలి కదా. ఇనిషియల్ డేస్లో లేకపోవచ్చు, ఖర్చు పెట్టుకోవాల్సిందే సార్. ఖర్చు పెట్టకుండా మాత్రం సక్సెస్ రాదు. టెల్లింగ్ అబౌట్ ద స్టోరీస్, ఎట్లుంటుంది లైఫ్ స్టైల్ అక్కడ ఉంటుందని, ఆఖరికి మనం హౌ వీ లివ్ పీపుల్ విల్ సీ, పీపుల్ విల్ అబ్జర్వ్. కాబట్టి దయచేసి ఇవాల్టి నుండి రిక్రూట్మెంట్ మీద దృష్టి పెడతారని నేను ఆశిస్తా ఉన్నాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్